దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. నన్ను ప్రేమతో ఈ సభలలో దేవుని వాక్యాన్ని అందించడానికి ఆహ్వానించిన దైవజనులు, స్థానిక మందిరంలో ప్రభు పరిచర్య చేస్తున్నటువంటి మరి దైవజనులు దావీద్ గారికి, పాస్టమ్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ప్రాంతంలో సహవాసంగా దేవుని పని చేయడానికి ఒకరికొకరు పురుకొలుపుకొనుచు సహకరించుచు ఇలా దైవ సేవకుల సమూహం ఇక్కడికి రావడం చాలా సంతోషం. దైవజనులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. యేసయ్య ఈ రాత్రి మనందరితో మాట్లాడునుగాక. ఆయన మాటే మనం విందుముగాక, ఆయన ముఖమునే మనం చూచుదుముగాక. ఆశగొన్న ప్రాణాన్ని మన దేవుడు తృప్తిపరిచేవాడు. ఎక్కడైతే మాట ఇచ్చి మాటను నెరవేర్చుటకు మన దేవుడు ఎవరంటే శక్తిమంతుడు, సమర్థుడు. ఈ రాత్రి ఆయన వాక్కులో ఉన్న ప్రభావము చేత మనందరినీ ప్రభు దర్శించునుగాక. బైబిల్ ఒక వాక్యం ఉంది, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి మనిషి జీవిస్తాడు. దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది, దేవుని వాక్యం మనల్ని మండించేది, దేవుని వాక్యం మనల్ని వెలిగించేది, దేవుని వాక్యం మన బ్రతుకును దిద్దేది. ఇంకా చెప్పాలి అంటే ఆ దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తే తుదకు మనల్ని నిత్యత్వానికి నడిపించేది దేవుని మాట మాత్రమే. ఆ మాట ఈ రాత్రి యేసయ్య మనందరికీ వినిపించునుగాక. ఈ సమయంలో కీర్తనల గ్రంథం చాలా తేటగా వ్రాయబడిన 115వ కీర్తనలోని ఓ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 115వ కీర్తన 14వ వాక్యాన్ని నేను చదువుతాను. ప్రారంభ వాక్యం జాగ్రత్తగా మీరు గమనించాలి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. అందరు నాతో చెప్పండి, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కు మనందరి జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఈ రాత్రి మాటలో నుండి కొద్ది సంగతులు మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం చదువుకున్న మాటలో కీర్తనాకారుడు ఎలా చెప్పాడు, ఏమనంటే యెహోవా అనగా మనము ఆరాధన చేస్తున్న దేవుడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నోటి మాట చేత ఈ సకల సృష్టికి రూపాన్నిచ్చినవాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? మిమ్మును అంటే మిమ్మును, నన్ను, ఇప్పుడు నిన్ను, నన్ను, ఇంకంతే కాకుండా మనకు పుట్టిన పిల్లలను, మిమ్మును మీ పిల్లలను దేవుడు ఏం చేస్తాడు? వృద్ధి పొందిస్తాడు. గట్టిగా ఆమేనండి. వృద్ధి పొందుట అంటే ఆశీర్వదించబడుట, వృద్ధి పొందుట అంటే దీవించబడుట. ఇప్పుడు మన దేవుడు ఎవరు? వృద్ధిపరిచే దేవుడు, అంతే తప్ప ఆయన శపించే దేవుడు కాడు. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడే తప్ప మనలను అధోపాతాళానికి త్రొక్కే దేవుడు కాడు. ఆయన ఎవరో చెప్పనా? చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడు. మేలు మన జీవితాల్లో అంతకంతకు వృద్ధి పొందేటట్టుగా దేవుని బిడలారా మన కీడులన్నిటిని దేవుడు
మేలుగా చేస్తాడట, మారాను మధురముగా చేస్తాడు, ఉన్న వాటిని లేనట్టుగానైనా, చెప్పండి, లేని వాటిని ఉన్నట్టుగానైనా చేయగలిగినవాడు, మరణమును జీవముగానైనా మార్చగలిగినవాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడట? నిన్ను, నీ పిల్లలను అంతకంతకు వృద్ధి పొందించునుగాక. ఇంకో చోట మనం చదివితే, నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఆమేనండి. నీ స్థితి, నీకున్నది కొంచెమేనైనా తుదకు దేవుడట మహాభివృద్ధి పొందిస్తాడట. ఈ రాత్రి ఒక్క మాటే మీరు జాగ్రత్తగా వింటే, మీరు ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నా, ఒకవేళ ఈ శబ్దయంత్రం ద్వారా దేవుని మాటలు వింటున్న వారైనా, ఎప్పటి నుండి మీరు కీడు అనుభవిస్తున్నా, ఎప్పటి నుండి మీరు శాపం అనుభవిస్తున్నా, ఎప్పటి నుండి మీరు దరిద్రతను అనుభవిస్తున్నా, ఏ బలహీనత చేత బాధింపబడి బంధింపబడి అలసి సొలసి జీవితంలో నెమ్మది క్షేమము లేక మీరు అల్లాడిపోతున్న ఈ రాత్రి నేను ప్రకటించుచున్న యేసు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన అంటాడు, మిమ్మును వృద్ధి పొందిస్తాను. చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా ఆమేనండి. ఇక్కడ సేవకులు ఉన్నారు, దేవుని బిడ్డలారా, సేవకుల్ని వృద్ధి పొందిస్తాడు. విశ్వాసులుగా మిమ్మును వృద్ధి పొందిస్తాడు. మీరు కలవరపడొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు, ఏమీ చేయొద్దు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం ప్రారంభిస్తే, ఆమేనండి, దానిని అడ్డుకోవడం ఎవరి తరమైన అవుతుందండి? అవదుగా. దేవుడు ఒక మాటని శాసిస్తే ఆ మాటను త్రిప్పివేయటం ఎవరి వల్ల కాదుగా. ఒక మాట చెప్తా, దేశమంతా నీకు అనుకూలంగా ఉండి దేవుడు నీకు శత్రువు అయ్యాడు అనుకో, నీ జీవితంలో ఏదైనా నీవు సాధించగలుగుతావా? ఒకవేళ దేశమంతా మనకు శత్రువులయ్యి దేవుడు మనకు అనుకూలంగా ఉంటే మన ఆశీర్వాదానికి ఎవ్వరు అడ్డుకట్ట వేయలేరు. ఆమేన్. ఒకరిని హెచ్చించాలన్నా, చెప్పండి, ఎవరి చేతిలో? దేవుని చేతిలోనే. ఒకరిని పడద్రొయ్యాలన్నా ఎవరి చేతిలో? దేవుని చేతిలోనే. ఈ రాత్రి మీరందరూ వృద్ధి పొందింపబడుదురుగాక. ఈ రాత్రి మీరు నిశ్చయముగా ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక, బలపరచబడుదురుగాక. మీ సమస్యలకు, కష్టాలకు, భయంకరమైన రోగాలకు, భయంకరమైన శాపానికి, దరిద్రతకు ఈ రాత్రి అడ్డుకట్ట యేసు నామములో వేయబడునుగాక. మీ కన్నీరు తొడవబడునుగాక, మీ విచారం తొలగిపోవునుగాక, మీ దుఃఖము నాట్యముగా మారి మీరు అంతకంతకు హృదయానందము చేత మీరు నింపబడుదురుగాక. కొన్ని విషయాలు చెప్తా. అసలు దేవుడు ఈ జగత్తుకు పునాది వేసిన తరువాత సృష్టి అంతటిని నిర్మించాడు. ఆ తర్వాత అండి ఆయన మట్టిని తీశాడు, బొమ్మగా చేశాడు. ఆ బొమ్మని ఆయన అచ్చం ఎలా ఉన్నాడో అలాగే చేసుకొని ఆ బొమ్మ యొక్క నాసిక రంధ్రాలలోనికి, చెప్పండి, ఆయన ఏమూదాడు? జీవవాయువును ఊదితే జీవించే నరుడయ్యాడు, మనిషి అయ్యాడు. ఇప్పుడు ఆ మనిషిని చూసి చాలా ముగ్ధుడైపోయాడు. వినండి, ముచ్చటైపోయాడు. చూడండి, పిల్లలు కన్న తర్వాత ఆ బిడ్డను చూసిన వాళ్ళందరూ అంటారు, అచ్చం వీడు ముక్కు ఆడు తాత ముక్కే అంటారు, వర్ణించరు. చూస్తే అమ్మో, చూడండి, ఆడు చింతపండు కలరైనా కాకి పిల్ల, చెప్పండి, కాకి ముద్దుగా మాట్లాడరు, చెప్పండి, హల్లెలూయా, అవునా కాదా? ఇప్పుడు యేసు ప్రభు కూడా బొమ్మని జీవించే నరుడుగా చేసి ఆ బొమ్మను చూసి ఆనందపడిపోతున్నాడు, ముగ్ధుడైపోతున్నాడు. ఇప్పుడు మనిషిని చేసిన దేవుడు
హలో బాగున్నావా అని అడగల. తన నోటిలో నుండి మొట్టమొదటి మాట, ఆ మనిషితో మాట్లాడిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఫస్ట్ మాట అదే కదా. ఆదికాండం 1వ అధ్యాయము 26, 27, 28 వాక్యాల్లో మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఓకేనా? బాగుంది. ఆ తర్వాత అండి జనరేషన్ ఆరంభమైంది. పాపం ఎక్కువ అయిపోయింది. దేవుడు ఈ భూమిని సర్వము నాశనం చేయాలనుకున్నాడు, తుడిచివేయాలనుకున్నాడు. ఎవరన్నా ఉన్నారని చూస్తే నోవా కుటుంబం భక్తిగా కృప పొందినట్టుగా కనపడింది. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని మీరు ఓడ కట్టుకోండి, మీరు దాంట్లో ప్రవేశించండి, ప్రతి జాతిలో జీవిలో మొగది ఆడది దాన్ని మీరు ఓడలోనికి చేర్చుకోండి, నేను భూమిని నాశనం చేయబోతున్నానని చెప్పాడు. ఆ తర్వాత నిజంగానే వాడు తయారు చేశాడు. జలప్రళయం వచ్చింది, అందరూ నశించిన నోవాహు కుటుంబం మాత్రం ఏమైంది? కాపాడబడింది. ఆమేనండి. ఆ తర్వాత నోవాహుతో దేవుడు మాట్లాడాడు. ఏమని? నోవాహు, నీవు నీ కుమారులు వృద్ధి పొందండి. చూడండి, ఆదికాండంలో కనపడద్ది 9వ అధ్యాయం 1వ వచనం. మరియు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది, ఆగమ్మ అందరు ఆమేనండి. ఆదాముతో మాట్లాడిన మాట అందరు ఒకసారి గట్టిగా ఆమేనండి. అబ్రహామా, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తా అన్నాడు. అక్కడతో దేవుడు ఆగల. ఇప్పుడు అబ్రహాము కుమారుడు చెప్పండి ఎవరు? ఇస్సాకు. మీరు 26వ అధ్యాయంలోనికి రండి. 26వ అధ్యాయం 13వ వాక్యంలోకి రండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా, చూసారా? అదిగోండి, అతడు గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఆమేన్ చెప్పుకోండి. ఇస్సాకుతో ఆగిపోలా. ఇప్పుడు చెప్పండి అందరూ, ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. 30 ఆదికాండంలోనే మీరు చూస్తే 30వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, అయితే నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, నేనొచ్చి అడుగు పెట్టాను, అది బహుగా అభివృద్ధి పొందెను. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి ఒక్క మాట గమనించండి. ఆదామును అభివృద్ధి పరిచిన దేవుడే నోవహుతో మాట్లాడాడు, దేవుని బిడ్డల అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. ఈ రాత్రి దేవుని ఆరాధన చేస్తున్న నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. మన పితరులను దీవించిన దేవుడే నిన్ను దీవించునుగాక, నన్ను దీవించునుగాక, మనందరినీ దేవుడు దీవించునుగాక. ఇప్పుడు అసలు విషయానికి వస్తా. అభివృద్ధి 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 అని చెప్పుకుంటా వచ్చాం. అభివృద్ధి ఎలా పొందుతాం? కొంతమంది చూడండి, కొంతమంది అడుగు పెడితే కలిసి వచ్చినట్టుగా ఉంటుంది, కొంతమంది అడుగు పెడితే ఉన్నది కూడా నేలమట్టం అవుద్ది. అంటే అడుగులో అంత ప్రభావం ఉందన్నమాట. అర్థమైందా? గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? పెళ్ళిళ్ళలో చూడండి, ఎడంకాలు పెట్టబాకు కుడికాలు పెట్టి అంటారు. అర్థమైందా? వాళ్ళ ఆలోచన ఏంటి? కుడికాలు పెడితే ఏదో లప్ప ఏమవుద్దని వచ్చి పడద్దని. అర్థమవుతుందా? గట్టిగా హల్లెలూయా. ఇంకా కొంతమంది చూడండి, ఇంట్లో గుమ్మడికాయని వేలాడదీసేవాళ్ళు కొంతమంది, కొబ్బరికాయని వేలాడదీసేవాళ్ళు కొంతమంది,
ఇంకా కొంతమంది చూస్తే కలబంది చెట్టు తులసి మొక్క ఏదో నాడుతుంటున్నారు. పాస్టర్ గారు కలబంది పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది, అసలు మీ ఇంట్లో అది ఉంటే చాలా మంచిదని చెప్పారు ఒక తల్లి. నేనన్నాను, అసలు నా అడుగే ప్రభావం. హల్లెలూయా. అసలు నా అడుగు ఎట్టండిది, మాట్లాడరు. సువార్త ప్రకటించు అని పాదాలు ఎలాంటి, అంతే కదా. నేను అడుగు పెట్టానంటే నా అడుగులో ప్రభావం ఉంది, నా అడుగులో దేవుని శక్తి ఉంటుంది. నేను నమ్మిన దేవుడు అట్టంటాడు. ఇంకా నాకు ఆ మొక్క ఎందుకు? మొక్క ఏముంది, ఎండొస్తే ఎండిపోద్ది, నీళ్ళు పోతే, ఇప్పుడు అది పెరగాలన్నా తరగాలన్నా ఎవరి చేతిలో ఉంది? మనం నీళ్ళు పోతేనేగా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను చెబుతాను, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, మీరు ఈ సంవత్సరం అభివృద్ధిలోనికి రాబోతున్నారు. మీకున్నది కొంచెమేనైనా సేవకుల విశ్వాసంతో దేవుని బిడ్డల దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తే ఈరోజు మీకున్నది కొద్ది ఆత్మలనైనా ప్రభు అంటాడు, అంతకంతకు దినదిన ప్రవర్ధమానముగా మిమ్మును దేవుడు, మీ సేవని, మీ సంఘాన్ని దేవుడు విస్తరింపచేయునుగాక, ప్రభు ఆశీర్వదించునుగాక. ఆయన ఎవరో చెప్పనా? ఆశీర్వదించే దేవుడే తప్ప మనల్ని శపించే దేవుడు కాడు. ఇప్పుడు ఈ అభివృద్ధి అడుగు ద్వారానో మొక్క ద్వారానో దేవుని బిడ్డలారా కొబ్బరికాయ ద్వారానో కాదు. ఒక దేశం ఉంది, ఇటు చూడండి. ఆ దేశం శత్రు సంబంధమైన దేశం. దేవుని పిల్లలు అనబడుతున్న వాళ్ళు ఆ దేశంలో యేసేపు కాలంలో అక్కడికి వెళ్ళారు. యేసేపు మరణించాడు. యేసేపు తర్వాత యేసేపు ఉన్నప్పుడున్న రాజు మరణించాడు. అంతకంతకు ఆ శత్రు సంబంధమైన దేశంలో దేవుని పిల్లలు అనబడుతున్న వాళ్ళు క్రమక్రమముగా వాళ్ళ వంశము ఏమవుతూ వస్తుంది? అభివృద్ధి పొందుతూ వస్తుంది. అప్పుడు ఏమైందంటే, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న అప్పటి కాలపు ఫరో ఐగుప్తీయులందరినీ చూచి, ఐగుప్తీయులారా, మన ఇశ్రాయేలీయుల్ని ఇలాగే ఉంచితే మన మీద వారు తిరగబడతారు. మన దేశానికి బానిసలుగా వచ్చిన వాళ్ళు మన మీదన పెత్తనం చేసే స్థాయి కాళ్ళు వచ్చేస్తారు. అందుకని ఇప్పుడే వీళ్ళని మనం కంట్రోల్ చేయాలి, కట్టుదిట్టం పెట్టాలి అని ఆ దేశంలో ఉన్న ఇద్దరు మంత్రసానులను పిలిచాడట. ఆమేనండి. ఎవరు? ఫరో. ఆ ఇద్దరు మంత్రసానులతో ఒక మాట చెప్పాడు, మంత్రసానులారా, మన దేశంలో పరాయి వాళ్ళు ఉన్నారు. చూస్తే వాళ్ళ జనసంఖ్య క్రమక్రమముగా ఏమవుతుంది? అభివృద్ధి పొందుతుంది. అందుకని ఆ స్త్రీలలో ఎవరైనా సరే పురిటి నొప్పులతో ఉంటే మీరు కాన్పు చేయడానికి వెళ్ళినప్పుడు కాన్పు పీటల మీద ఉండగానే మగపిల్లలు పుడితే ఒక్కసారి మాట లేకుండా ఏం చేయాలి? గొంతుకు నొక్కి చంపేయండి. ఆడపిల్లలనైతే ఏం చేయండి? బ్రతకనియండి అని చెప్పాడట. ఇటు చూడండి, చెప్తా వినండి. సరే అన్నారు ఈ మంత్రసానులు. కానీ ఆ మంత్రసానులు అలా చేసిన వారు కారు. పిలిచాడు. ఆ ఇద్దరు మంత్రసానులు మళ్ళా పిలిచి, నేను చెప్పిందేంటి, మీరు చేసేదేంటి? అయ్యా, మన స్త్రీలు వేరు, ఆ ఎబ్రీ స్త్రీలు వేరు. మన స్త్రీలు బద్ధకపు స్త్రీలు, వాళ్ళ చురుకైన వాళ్ళు. ఆమేనండి. దేవుని పిల్లలు ఎప్పుడు ఎలా ఉండాలి? సోమరపోతుల్లాగా ఉండకూడదు. ఆమేనండి. ఎలా ఉండాలి చెప్పాలమ్మా? చురుకుగా ఉండాలి. అయ్యా, మేము వెళ్ళేసరికి వాళ్ళే ప్రసవించేస్తున్నారు, మీరు చెప్పిన పని చేయటానికి మాకు కుదరట్లేదు అని చెప్పారు వీళ్ళు. కానీ బైబిల్లో ఒక అద్భుతమైన లేఖనం వ్రాయబడి ఉంది. మీరు నిర్గమాకాండంలోనికి వస్తే మొదటి అధ్యాయము 20-21. దేవుడు ఆ మంత్రసానులకు చెప్పమ్మా, ఆ జనము
విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశమును అభివృద్ధి చేశాను. ఇటు చూడండి అక్క, అందరికి చూడండి ఒకసారి, చేతుల పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. దేవుడు వారికి మేలు చేశాను. ఎవరికి? ఆ మంత్రసానులు. చెప్పండి అన్న, దేవునికి ఏమయ్యారు? భయపడినందున. మాట్లాడిన అందరు ఈ పదం చెప్పండి. వారు ఎవరికి భయపడ్డారు? అక్క అందరు చెప్పాలి. వారు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. అందుకని వారికి దేవుడు మేలు చేశాడు. రెండవది, వారిని అభివృద్ధి పరిచాడు. గట్టిగా స్తోత్ర. అందరిని చూడండి, గట్టిగా స్తోత్ర. ఆ మంత్రసానులు అభివృద్ధి చెందినట్లు మనమును అభివృద్ధి చెందాలంటే, ఆ మంత్రసానులు దేవునికి భయపడినట్లు మనము కూడా దేవునికి ఏమవ్వాలి? భయపడాలి. వారు అభివృద్ధిని పొందినట్లు మనమును అభివృద్ధి పొందాలంటే వారు దేవునికి భయపడ్డారట. వారు దేవునికి భయపడినట్లు మనమును దేవునికి భయపడితే, ఎవరు ఆయనకి భయపడతారో వారిని నిశ్చయముగా దేవుడు అభివృద్ధి పరిచేవాడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. నీకున్నది చిల్లి గవ్వ కావచ్చు, నీకున్నది పట్టెడు బియ్యం కావచ్చు, నీకున్నది కట్టు బట్టలు కావచ్చు. ఇటు చూడండి అందరూ, మీరు దేవునికి భయపడితే, ఆమేన్ చెప్పు. కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పండి ఆమేనండి. మీరు దేవునికి భయపడితే దేవుడు మిమ్మను అభివృద్ధి పరుస్తాడు. పరిచర్య చేసే సేవకులు దేవునికి భయపడువారైతే వారి సేవను దేవుడు ఆశీర్వదిస్తాడు. విశ్వాసులు మీరు దేవునికి భయపడేవారైతే మిమ్మును మీ పిల్లలను దేవుడు వృద్ధి పొందించునుగాక. ఇప్పుడు చెప్పండి, దేవునికి భయపడటం నేర్చుకోవాలి అన్నా. ఇప్పుడు అందరు ఎవరికి భయపడాలి? దేవునికి. దేవునికి భయపడితే వారికి అభివృద్ధి, వారికి దీవెన, వారికి ఆశీర్వాదం, వారికి మేలు. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు భక్తి కనపడుతుంది కానీ ఏం కనపడట్లా? భయం లేదు. పాటలు పాడతారు, భయం లేదు. బైబిల్ పట్టుకుంటారు, భయం లేదు. వైట్ బట్టలేస్తారు, భయం లేదు. పెద్ద ముసుకేస్తారు. చెప్పండి, ఇక ఆ మాట కూడా అనలేరా? చెప్పండి, ఏమి లేదు? భయం లేదు. నిలబడి ప్రభునామానికి స్తోత్రాలు మీ అందరికీ ఏం చెప్తారు? సాక్ష్యం ఇస్తారు. కానీ ఏమి లేదు? భయం లేదు. మానకుండా చర్చికొస్తారు. చెప్పండి, ఏమి లేదు? ఈ రాత్రి నేను అనేది క్రైస్తవుడివే, భక్తి బాగానే ఉంది, ఆచారాలు బాగానే ఉన్నాయి, పాటలు బాగానే ఉన్నాయి, కానీ దేవుని వాక్యం అంటుంది దేవునికి భయపడి భయముతో కూడిన భక్తి చేసే క్రైస్తవులముగా మనము బ్రతుకుదుముగాక. దేవుడు భక్తి పరుల కొరకు ఎదురు చూడట్లేదండి. భయముతో కూడిన భక్తి చేసేవారు దేవునికి కావాలి. వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. వారినే చెప్పండి దేవుడు ఏం చేస్తాడట? అభివృద్ధి పరుస్తాడట. ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. అందుకు దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి? అభివృద్ధి పరిచాడు. ఒక మాట చెప్తాను. ఇంతకి దేవునికి భయపడడం అంటే ఏంటి? స్తోత్రం. చెప్పండి చెప్పండి అందరు చెప్పండి. దేవునికి భయపడటం అంటే ఏంటి? కొంతమంది చూడండి, నేను చదువుకునే రోజుల్లో పిల్లల్ని చూస్తూ ఉండేవాడిని, సైలెంట్గా ఉండేవాడిని. మాస్టర్ కనపడిన వెంటనే, టీచర్ కనపడిన వెంటనే చూడండి పిల్లల్ని ఏం చేస్తారు? ఇట్లా నిలబడతారు కదా, నిలబడతారు. అవసరమైతే ఇట్టంటారు, నోటి మీద వేయమంటే వేస్తారు. టీచరు మాస్టారు కొంచెం వాళ్ళకి దాటనియండి, వెనకాలండి ఏమేస్తాడు అంటాడండా, మాట్లాడండి అంటాడుగా. వాడేంటో మాస్టర్ని గుద్దినట్టు,
తన్నినట్టు మాస్టర్ ఎదురు పడగానే ఏం చేస్తాడు? గడగడగడ ఆడుతుంటాడు, భయం ఉన్నట్టు కనపడతాడు. ఆయన దాటగానే కొట్టేవాళ్ళలాగా కప్పగంతలేస్తుంటాడు. ఇప్పుడు చెప్పండి, అది నిజంగా భయం అంటారా? మాట్లాడండి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. కాదుగా. అసలు దేవునికి భయపడటం అంటే ఏంటి? ఈ రాత్రి ఒక్క మాటే చెప్తాను, మీరు అభివృద్ధి పొంది తీరాలి. దేవుడు మీ తల పైకెత్తాలి. మీరు ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలి. ఇప్పుడు అందరూ 19వ కీర్తనలోనికి వస్తారు. కీర్తన గ్రంథం 19వ కీర్తనలోకి రండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ వాక్యం. యెహోవా యందైన భయము. ఆగండి, ఇప్పుడు తలపైకి ఎత్తండి. ఇప్పుడు అందరూ చెప్పండి, దేవుని యందైన భయం, యేసుక్రీస్తు నందలి భయం. అమ్మా, ఎలాంటిదయ్యా? పవిత్రమైనది. అందరూ మాట్లాడండి నాన్న. దేవుని యందు భయము కలిగి ఉండుట అంటే పవిత్రమైన జీవితం జీవించుట. స్తోత్రం. 4వ కీర్తన 4వ వాక్యం. ఆగు, తీయి ముందు చెప్పండి అమ్మా. భయము నొంది. ఆగండి, ఇటు చూడమ్మా. ఈ 2 కీర్తనలు చూడండి. భయపడేవారులారా పాపాన్ని మానండి, భయపడేవారులారా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండండి, భయపడుతున్నాను అనుకునేవారులారా చెడును అపవిత్రతను మానండి. ఎంత చక్కగా చెప్పాడు. నేను చెప్పే మాట అన్న బైబిల్ అంటుందా? దేవుని వాక్యం చెప్తుంది. ఏమని? దేవుని యందైన భయం పవిత్రమైనది. అందరు గట్టిగా ఒక్కసారి ఆమేనండి. ఉదాహరణకి చెబుతాను. 42వ అధ్యాయం ఆదికాండంలోకి రండి. ఆదికాండం 42. ఆదికాండం 42 18వ వాక్యం చదివితే, 3వ దినమున చూచి నేను దేవునికి భయపడువాడను. ఆగమ్మ, ఎవరి పేరు? యోసేపు. యోసేపు తప్పుడుతనం చేయవలసిన సమయంలో యోసేపు ఏమన్నాడు? నేను దేవునికి భయపడువాడను, కాబట్టి నేను ఈ దుష్కార్యమును చేసి నేనెంతటి ఘోర పాపానికి ఎలా పాతకం కట్టుకుంటా? నేను ఈ పని చెయ్యను అని పాపాన్ని విడిచిపెట్టి ఏమయ్యాడు? పారిపోయాడు. అదే దేవుని యందైన భయము కలిగిన వాడు పాపమును చూసి, అదమ్మా, ఏం చూసి? పాపాన్ని చూసి జుర్రుకు తిండో. ఏం చేస్తాడు? భయము కలిగి పాపమును విడిచిపెట్టి, మనుషులు లేకపోయినా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా ఎలా ఉంటాడంటే తన్ను తాను పరిశుద్ధముగా కాపాడుకుంటాడు. దేవుని యందు భయము కలిగిన వాడు. హల్లెలూయా. దానియేలు చరిత్రకు వద్దాం. రాజు తినే ఆహారం, రాజు తాగే పానీయము ఏమన్నాడు? నేనది ముట్టి త్రాగి మా దేహములను మేమేం చేసుకోము? అపవిత్రపరుచుకోం. చెప్పండి, ఇటు చూడండి. ఎవరికి భయపడు వాళ్ళు? అలా ఉన్నారా మీరు? ఇటు చూడాలి. తినే ఆహారము ద్వారా కూడా తన్ను ఏం చేసుకోకూడదు అనుకున్నాడు? అపవిత్రపరుచుకొనకూడదని. ఎంత అద్భుతమైన సంగతి అండి. ఈ రోజున నేటి తరపు క్రైస్తవులు అలాంటి లక్షణము కలిగి ఉంటే మీరు నిశ్చయముగా అభివృద్ధి పొందుదురుగాక. ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు క్రైస్తవులు నిజంగా చెప్పండి, అసలు అన్న భయం ఉందంటారా? ఇప్పుడు క్రైస్తవులు నిజంగా చూస్తుంటే మీరు ఏమన్నా అనుకోండి, నాకు అనిపించేది ఏంటో తెలుసా? భయం ఎవరిలో కనపడట్లా. క్రైస్తవుడంటే తలగా ఉండవలసిన వాడు, క్రైస్తవుడంటే
పైవాడిగా ఉండవలసిన వాడు. క్రైస్తవుడంటే అప్పిచ్చేవాడుగా ఉండవలసిన వాడు. క్రైస్తవుడంటే దేశాన్ని శాసించేవాడు. అలాంటి క్రైస్తవుడు ఈ రోజున దరిద్రతలో ఎందుకుంటున్నాడంటే ఒకటే కారణం, దేవుని భయం లేదు. చెప్పండి ఏమి లేదమ్మా? దేవుని భయం లేదు. కాబట్టి సభల మొదటి రాత్రి ఇంత ఆసక్తిగా కూడి వచ్చిన దేవుని ప్రజలారా, ఇక మీదట మీరు దేవునికి భయపడుట నేర్చుకోండి. మీరు మహాభివృద్ధి పొందుదురుగాక. మీరు క్రమక్రమముగా అభివృద్ధి పొందుదురుగాక. మీరు అత్యధికముగా అభివృద్ధి పొందుదురుగాక. నా దేవుడు మిమ్మల్ని బహుగా అభివృద్ధి పరుస్తాడు. మరి దేవునికి భయపడతావా? దేవునికి భయపడి పాపాన్ని మానతావా? హల్లెలూయా. సాతానికి ఒక మాట చెప్తానండి, క్రైస్తవుడంటే భయం లేదు. ఎవరికి అనా? దెయ్యాంగాడికి, ఆ కర్రి మొహం వాడికి క్రైస్తవుడంటే ఏమి లేదు, భయం లేదు. క్రైస్తవుడు దెయ్యానికి ఏమైపోతున్నాడు? భయపడిపోతున్నాడు. హల్లెలూయా. నాకు తెలియదు కానీ ఒక అయ్యగారు చెప్తే విన్నా. దేవుని బిడ్డలారా, సాతాను వాడికి సమయం కొంచెముగా ఉందని ఎవరిని మింగాలని బహు క్రోధంతో పరిగెత్తుకొస్తున్నాడు అని ఒక నైటు వాక్యం చెప్తున్నాడు. బయట బాగా మబ్బు పట్టిందట. బయట బాగా మబ్బు పట్టి చినుకులు పడుతున్నాయి, గాలిదుమ్ము వచ్చినట్టుంది. ఆ టైంలో ఈయన దెయ్యం గురించి వాక్యం చెప్తున్నాడు. ఇంతలో టక్కని కరెంటు పోయింది. టక్కని కరెంటు పోయేబడికి బుడబొక్కల యాసం వేసుకొచ్చాడంట ఒక ఆయన ఊర్లోకి. చినుకులు పడుతున్నాయి అని గుడిగుమ్మంలోకి వచ్చాడు. రెండు ఎటబడుకుని ఉంచున్నాడు. ఇదిగో సాతాను గాడు అంటే ఏమనుకున్నారు? దేవుని బిడలారా చెప్తున్నాను వినండి. అదిగో అని అంటూ ఉండగానే ఈ పక్కన గుమ్మ నుంచి బయటికి పోయాడంట. హల్లెలూయా. ఏమేసి చెప్పండి? ఏంటయ్య గారు చెప్పేవాడు అట్ట వదిలేసి వెళ్ళిపోయాడు మైకాని సంఘ పెద్ద చూచాడంట. నాకు తెలీదు. ఒక అయ్యగారు ఇట్లా నేను చెప్పినట్టుగా చెప్తున్నా మీకు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం వెళ్ళిపోయారంట. నాకు తెలియదు కానీ ఒక మా అమ్మగారు అట్టే గట్టి కూర్చొని ప్రార్థన చేస్తుందంట. వేసి రక్తం వేచి అనుకుంటూ ప్రార్థన చేస్తుంటే మా అమ్మ అనుకుంటూ వస్తున్నాడంట. సాతానా ప్లీజ్ సాతానా, ఏమనుకోబాకు సాతానా, నేను కూడా నీ బిడ్డనే సాతానా. ఏం చెప్పడం మొదలెట్టింది? నేను కూడా పోయేదాన్నే కానీ విషయం చెప్తా వినండి. గట్టిగా ఒకసారి హల్లెలూయా అనండి. ఎందుకు ఈ రోజున దెయ్యాన్ని చూసి క్రైస్తవుడు భయపడుతున్నాడు? ఒక మాట చెప్తే వినండి. దేవునికి భయపడువాడు దేనికి భయపడడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడేవాడు రోగానికైనా, సమస్యకైనా, శ్రమకైనా, కరువుకైనా, ఖడ్గానికైనా, దయ్యానికైనా, భూతానికైనా. చెప్పండి. ఈ మధ్య మా దగ్గర చర్చిలో ఒక అమ్మ ఉంటుంది, మహిమ కుమారమ్మ. చెప్పండి ఏమమ్మ? మహిమ కుమారమ్మ. ఆమెకి థైరాయిడ్ ఉంది, బలహీనత ఉంది. తెల్లవార్లు బలిపీఠం పట్టుకొని ఎలాడుతూ ఉంటుంది. అయ్యా యేసరత్నం అయ్య గారిని అడగండి. మహిమ కుమారమ్మ తెల్లవారులే చెప్పు అన్ని అబద్ధం అనుకుంటారు వాళ్ళు. అది చెప్పండి. గట్టిగా పట్టుకొని ఏలాడుతాను. నిద్రపోదన్న నిజంగా 2 దాకా నిద్రపోతావు. పిల్లలు పడుకుంటారు. వీళ్ళు 4:30కి 4కి స్తోత్ర ప్రార్థనలు లేపేస్తారు. ఈ తెల్లారి ఏమవుద్ది? కళ్ళు మంటలు వస్తాయిగా. నానా అసలు కళ్ళల్లో దూరేస్తున్నాడు నానాడు. నానా అసలు కళ్ళల్లో దూరేస్తున్నాడు నాన్న, నన్ను అస్సలు వదలట్లేదు నాన్న
అంటది. ఓ దెయ్యమా, అసలు ఆడు కాదు, అసలు నీది, నువ్వేం టైంకి 10ంటికి పడుకో, తెల్లారి 4 గంటలకి లే అంట. నా మాట అర్థం చేసుకోవు నాన్న నువ్వు అంటది. నిద్ర లేనప్పుడు కళ్ళు మంటలు వస్తాయి, తలనొప్పి వచ్చింది. అసలు తలలో దూరేసి తిరిగిపోతున్నాడు నాన్న, అసలు రుబ్బురోల్లాగా అంటది. అన్నం తిందు, భోజనం కూడా చేయదు. పక్కనే బడ్డీ కొట్టు ఉంటుంది, కుర్కిరి ప్యాకెట్ తీసుకొచ్చుకుంటుంది, తింటుంది. ఇక మంచిలు తాగిద్ది, అవసరమైతే డ్రింకో, టీ 24 గంటలు ఇవ్వండి వద్దని కూడా తాగదు. టీ అన్నం తినకుండా టీ తాగితే ఏమవుద్ది కడుపులో? చూసావు నాన్న, అసలు కడుపు ఎంత ఉబ్బిపోయిందో నాన్న, అసలు కడుపులో కూడా తిరిగేస్తున్నాడు నాన్నాడు, నాన్న అంటది. ఆమె ఒక రోజున చెప్పా పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళింది. కారణం ఏంటంటే రోడ్డు పక్కన బంగారం దొరికింది ఆమెకి. ఏం దొరికింది? నాకు చూపించింది. చూడటమే నేనన్నా, ఖచ్చితంగా ఇది బంగారమే అన్నా. బంగారం అని ఎప్పుడు అన్నానో చెప్పా పెట్టుకోకుండా వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళాలని కాదు, పక్కనే రవణకపేట కంసాల దగ్గరికి ల్యాండ్ చేయాలి, ఇప్పుడు అర్జెంటుగా దాన్ని చూపియాలని. అక్కడికి వెళ్ళిపోయింది. ఏమికి వెళ్ళినట్టుగానే వాళ్ళ ఇంటి మొత్తంలోని కుంకుమ రాసిన నిమ్మకాయ కనపడింది. అర్జెంటుగా మొదలుపెట్టి ఏం చేసింది నాకు, నాన్న ఎక్కడ ఉన్నావు నాన్న, అమ్మో ఇంటి మొత్తాలన్నీ పెట్టేశారు నాన్న నిమ్మకాయలు అయ్యి అని. ఏమనుకోకుండా దాన్ని పట్టుకొని నిమ్మకాయ నీళ్ళు చేసుకో అన్న. అమ్మో ఏంటి నిమ్మకాయ నీళ్ళ, లేకపోతే అట్టుంచి నేను వచ్చేదాకా భయపడకుండా అన్న. ఇక ఫోన్ల మీద ఫోన్లు ఎట్టయితేనే పొద్దుండి వెళ్ళగానే చేసింది. సాయంకాలానికి 3ంటికి వెళ్ళా. ఎక్కడ అంటున్నా, అక్కడేనయ్యా అంది. అదే ఇదేనా అని తను పట్టుకోపోయినా, ఆగయ్యా ఇక నాతో వచ్చినాను కూడా చూస్తున్నాను. నా మూతంక ముక్కంక నాకేమన్నా కాలు చేయమని వంకరపోద్దామని అది పట్టుకుంటే నాకేమైపోద్దని దాన్ని తీసుకుని, ఇదేంటిదమ్మా ఇది మనోళ్ళు పండగల టైంలో కొంతమంది కడుక్కొని బండిని నిమ్మకాయ ఒక ఎనపతేకి ఏం చేస్తారు, గుచ్చి ఏలాడదీస్తారుగా, అది లాగి పడేసిన నిమ్మకాయ సగం ఏమో గుచ్చి లాగేసినట్టుగా ఎండిపోయి కుళ్ళిపోయి కనపడుతుంది. దాన్ని తీసి అట్టి గిరాటేసి అది ఊడి పెట్టలేదు, అది ఎవరో బండికి కట్టుకొని ఏదో పడేసారు, నీ కాడికి వచ్చిందంటే అదిగో. నువ్వు మాత్రం నమ్మట్లేదు నాన్న, నా మొత్తలో ఎవడో పెట్టాడు. కారణం ఏంటంటే అర్థమవుతుందా, 4 సంవత్సరాల నుంచి అదే మాట, కానీ ఈరోజు కూడా మారలా ఆ మాట. భయం. చెప్పండి ఏంటి, గట్టిగా చెప్పాలి, ఏంటమ్మా భయం. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈరోజు ప్రియులారా ఒక మా విషయం గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి భయపడు వాళ్ళైతే దేది మిమ్మను భయపెట్టలేదు, మీరు భయపడలేరు. దేవునికి భయపడటం నేర్చుకోండి. గట్టిగా ఆమేన్. మిమ్మల్ని చూసిన సాతాను అది గడగడలాడునుగాక, వణుకునుగాక, అది దడమని నేలమట్టమైపోవునుగాక. క్రైస్తవుడు భయపడండి దేవునికి. స్తోత్రం. దెయ్యానికి భయపడతాడు. ఇప్పుడు ఏమి లేదు, కప్ప ఎగురుకుంటే చిట్టు కప్పరా అని దానికి కూడా భయపడతారు. ఏముంది ఇట్లా తీసిట్టు పడేయొచ్చుగా, బొద్దింకరా అని. ప్రతి చిన్నదాని అసలు భయపడవలసిన దేవునికి భయపడరు, భయపడకూడని వాటికి ఏం చేస్తారు. మాకు తూర్పు దగ్గరలో ఒక చిన్న మందిరం ఉంది. ఒకరోజు సాయంకాలం మందిరం దగ్గరికి బండి వేసుకొని వెళ్ళి హార్న్ వేసుకుంటూ వెళ్ళి, ఆ మందిరం వెనకాల అవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు స్థలాలు పోకుండా పూలు గుడిసెలు వేసుకున్నారు. దాంట్లో చీటి పేకలాడుతున్నారు. ఎప్పుడైతే నేను హార్న్ వేసుకుంటూ వెళ్ళానో ఒక్కొక్కళ్ళు పేక ఏమైపోయిందో తెలియదు, కానీ కంపలు కూడా దూకి పరుగు. ఇంతలో ఒకళ్ళు ఓరే అయ్యగారేరా, అయ్యగారా అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమి లేదు. ఎవరికి భయపడ్డారు? పోలీసుకు భయపడ్డాడు, కానీ దేవునికి. స్తోత్రం.
అందుకే లోకాసు వార్త 12:5 ఏమన్నాడో తెలుసా? మీరు ఎవరికి భయపడవలనో నేను మీకు తెలియచేస్తా. శరీరమును చంపువానికి కాదు, ఆత్మను చంపే దేవునికి మీరు ఏమవ్వండి, భయపడండి. ఆమేనండి. అందుకని దేవునికి భయపడేవాడు చెప్పండి పాపమును మానుతాడు. అనండి అమ్మందరూ, పాపం మానుతాడు. ఎందుకో చెప్పనా? పాపము వలన వచ్చు జీతం మరణం. హల్లెలూయా. పాపము ఊరికే వదలదు. అందరు చెప్పండి, పాపం మనల్ని ఊరికే. ఒక మాట చెప్తానండి, పాముని ఎవరైనా సరే పట్టుకొని ఒళ్ళో పెట్టుకుంటారా? పెట్టుకోరుగా. పామును ఒళ్ళో పెట్టుకోవడం ఎంత ప్రమాదమో, పాపమును మనస్సులో ఉంచుకోవడం కూడా అంతకంటే ప్రమాదం. హల్లెలూయా. చాలాసార్లు మనం ఊరికే ప్రతిదానికి, ఇప్పుడు నేను గబిక్కిని దిగుతా ఉన్నాను అనుకో, కాలు స్లిప్ అయి పడ్డా, రాత్రి వాక్యం చెప్పిన అయ్యగారు పడ్డాడంటగా, పాపం. ఏంటి? పడినందుకు పాపమే, లేచినందుకు పాపమే. ప్రతిదానికి ఏమంటుంటాం? అది ఎంత భయంకరమైందో అర్థం కావట్లా. ఈరోజు మీరు గుర్తించి భయపడి పాపం మానాలి. పాపము వలన వచ్చు జీతం మరణం అని మీకు చెబుతా ఉంది వాక్యం. ఎందుకంటే ఏ భేదము లేదు. మాట్లాడండి అందరూ, చెప్పండి. అందరూ మనమందరం పాపులమే. అయితే యేసుక్రీస్తు వారు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచి ఆపాదమస్తకం ఆయన ఒక బలి పశువుగా యజ్ఞమైపోయి మరలా ఏం చేశాడో తెలుసా? నీ కొరకు నా కొరకు తిరిగి లేచాడు. ఆయన రక్తం ద్వారా నీకు పరిశుద్ధత, ఆయన రక్తం ద్వారా నీకు విమోచన, ఆయన రక్తం ద్వారా నీకు ముక్తికి నీవు చేరుకోగలుగుతావు. అందుకని మొదట అందరు చెప్పండి, భయపడి మనం ఏం చేయాలి? పాపము మానాలి. రెండో విషయం చెప్తాను. యెషయా గ్రంథం, త్వరగా యెషయా గ్రంథం 51వ అధ్యాయము, 51వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. 10వ వాక్యం. అగాధ జలముల గల యెషయా గ్రంథం 51 కాదు 50, 10వ వాక్యం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? గట్టిగా ఆమేనండి. దేవునికి భయపడేవాడు, ఆ మాట అర్థం ఏంటంటే దేవునికి భయపడేవాడు సేవకుని మాట వింటాడు. అందరు నాతో ఈ మాట చెప్పండి. దేవునికి భయపడువాడు సేవకుని మాట వింటాడు. ఇది చెప్పండి. ఇప్పుడు క్రైస్తవులు ఎట్లా ఉంది, సంఘం ఎలా ఉందంటే సేవకుడే మా మాట వినాలి. హలో అమ్మా, చెప్తా వినండి. అలిలి చెప్పండి. ఎవరు? సేవకుడే మా మాట వినాలి. చెడ్డ లక్షణం చెప్పనా? మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రాలో గొర్రెల కాడోళ్ళు కావచ్చు, గొడ్డల కాడోళ్ళు కావచ్చు, చూడండి గొర్రెలు గుడ్లన్నీ ఎక్కడ ఉంటాయి? ముందు పొలాల్లో అనబాకండి, పొలాల్లోనే ఉంటాయిలే, ఇళ్లలో కూడా ఉంటాయి. అందరు అల్లుళ్ళు ఇవ్వాలండి. ముందు ఏముంటాయి? అవి ఉంటాయి. వెనకాల ఎవరు ఉంటారు? కాపరు ఉంటాడు. ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో చూడండి, ముందు ఎవరుంటారు? కాపరు ఉంటాడు. కాపరు ఇటు వెళితే, ఆ మధ్య ఒక వీడియో వచ్చింది, మంటలు మండుతూ ఉంటే కాపరు ఏం చేస్తాడు? మంటను దూకిలితే గొర్రెలన్నీ మంటల్లో సహితం ఏమైనాయి? ఆమేన్. నా గొర్రెలు నా స్వరము వినును. ఆమేనండి. కాపరి స్వరము వినాలి. దేవునికి భయపడే క్రైస్తవుడు, దేవునికి భయపడే విశ్వాసి దైవ సేవకుని మాట ఖచ్చితంగా వింటారు. బైబిల్లో ఒక్కసారి మీరు గమనించండి. రాత్రంతా చేపలు పట్టాడు, ఫలితం లేదు. యేసు ప్రభు వచ్చన్నాడు, పేతురు నీ నావను కొంచెము లోతుకు నడుపు. వెంటనే అక్కడ వాక్యంలో 5వ అధ్యాయం లోక 5లో ఏముందో తెలుసా?
ఒక్కసారి చూడండి, అతడు అంటాడు 5:5 ఒకసారి లోకా సువార్త మీరు చదివితే ఒక మాట కనపడద్ది. ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు, కానీ నీ మాట చొప్పున వల వేసాము. అందరు ఆమేనండి. ఇటు చూడండి అక్క, ఎవరి మాట? నీ మాట చొప్పున వల వేసా. తర్వాత వాక్యంలో ఏముంది? విస్తారమైన చేపలు. దేవుని మాట వింటే విస్తారమైన చేపలు. ప్రియులరా, మీరు అభివృద్ధి పొందాలంటే దేవునికి భయపడి, దేవుడు నీకిచ్చిన సేవకులు ఉన్నారు చూసారా, ఆ సేవకుల మాట నిశ్చయముగా మీరు విందురుగాక. వినుట వలన ఆశీర్వాదం. చెప్పండి అందరూ. ఇర్మియా గ్రంథం 42. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. మీరు 6వ వాక్యం చదవండి. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు. ఆగండి. మాకు ఏమి కలుగునట్లు? మేలు కలుగునట్లు, అది కీడైనా మేలైనా మేము దేవుని మాటకు ఏమవుతాం? విధేయులం అవుతాం. ఎంత అద్భుతమైన మాట! దేవుని మాట విధేయుడు కావాలి. అది మేలైనా సరే, చెప్పండి అందరు చెప్పండి, ఏమైనా సరే, కీడైనా సరే. గట్టిగా ఆమేనానండి. మరి మాట వింటున్నావా? విన్నట్టే కనపడుతున్నావు, కానీ ఏం చేయట్లా? విధేయుడవు కావట్లా. అందుకని ఆశీర్వాదం లేదు. భయపడే వ్యక్తివైతే నిశ్చయముగా నీవు దేవుని సేవకుని మాట వింటావు. ఇంకో మాట చెప్తా. బైబిల్లో ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, ఒక శిష్యుడు చచ్చిపోతాడు కదా, ఆ భార్య దైవజనుడి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది. దైవజనుడా, నీ యొక్క శిష్యుడు ఏమయ్యాడు? చచ్చిపోయాడయ్యా. చచ్చిపోయే ముందు అతనికి అప్పు చేసి చచ్చిపోయాడు. అప్పుల వాడు వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? మా పిల్లల్ని బానిసలుగా పంపించమంటున్నారు. ఆ బాధ నేను పడలేకపోతున్నానయ్య అంటే దైవజనుడు ఏమన్నాడు? నీ ఇంట్లో ఏముంది? నూనె కుండ ఉంది, కొంచెం నూనె ఉంది. ఇరుగు పొరుగు వారి ఇళ్ళకెళ్ళి పాత్రలన్నీ, కుండలన్నీ తెచ్చి నీ ఇంట్లో పెట్టు. ఆ కొంచెం నూనె కుండలన్నీ ఏం చెయ్యి? ఉన్నదే కొంచెం, ఉన్న కుండలో కూడా ఫుల్గా నూనె లేదు. అయినా వినండి, ఆమె ఎవరి మాటింది? సేవకుడు మాటింది. చెప్పాలి, ఎవరి మాట? అంతే. ఆమె అప్పు తీరి, చెప్పండి ఏం తీరి? అద్భుతం జరిగిందా లేదా? చెప్పండి, అద్భుతం జరిగిందా లేదా? భయంకరమైన కరువు కాలంలో ఏలియా మాట విన్న సారేపతు విధవరాలు, అక్కడ అద్భుతమైన సాక్ష్యం ఏంటి తెలుసా? దైవజనుడా, నీ మాట చొప్పున చెయ్యగా. చెప్పండి, ఏ మాట చొప్పున చేయగా? 3.5 సంవత్సరాలు నూనె తరగలేదు, పిండే అయిపోలేదు. ఏది ఆమెకు తక్కువ కాకుండా ఎంత అద్భుతం చేశాడు. కారణం ఏంటంటే మాట వినటములోనే, విధేయత చూపటంలోనే. ప్రియులారా, దైవ సేవకుడు ప్రభు నీకిచ్చాడు. నీ కొరకు ప్రార్థించేవాడు, నీ క్షేమం కోరేవాడు, నీ కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు, బలిపీఠాన్ని మండించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను ఖండించేవాడు, గద్దించేవాడు, నీ క్షేమం కొరకై ఉపవాసం ఉండి ప్రార్థన చేసే నీ దైవజనుడు ఉన్నాడా? అతడు చెప్పినదల్లా, అది కీడైనా మేలైనా నీవు విధేయత చూపిస్తే ఆశీర్వాదం నీకు, నీ పిల్లలకి తప్పక దేవుడు దయచేయునుగాక. చెప్పండి హల్లెలూయా. వినరు కానీ అయ్యగారే వినాలనుకుంటారు. ఒక మాట చెప్తా. బైబిల్ ఆశీర్వదింపబడిన వాడు లోతు.
అబ్రహాముతో పాటు దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? లోతును కూడా ఆశీర్వదించాడు. అలాంటి లోతు చరిత్రను మనం చూస్తే పతనమైపోయిన స్థితికి వచ్చేసాడు. ఎందుకంటే సొదొమలో ఉన్నప్పుడు దేవుడు తన దూతలను పంపించి ఆ భయంకరమైన ఉగ్రతలో నుండి వారిని కాపాడాలని వారి చేతులు పట్టుకుని వారిని వెలుపలకు లాక్కొచ్చాడని ఉంటుంది. అన్న ఉందా లేదా? లాక్కొస్తే ఇప్పుడు ఆ దూతలు ఏమని చెప్పారు తెలుసా? లోతు బై నీ ప్రాణము దక్కించుకొనున్నట్లు. చదవండి అన్న 19వ అధ్యాయంలో ఆదికాండం ఒకసారి చూసుకోండి. 19వ అధ్యాయము 17వ వాక్యం కాడి నుంచి ఒకసారి చూడండి. చూడబాకు, ఈ మైదానములు ఎక్కడ నిలవబాకు, ఆ పర్వతమునకు పారిపో. ఇప్పుడు చదువు. లోతు ఆగయ్యా, అయ్యో పారిపోమన్నది ఎవరు? దూతలు అక్కడ చెప్పారు ఏమని? లోతు నీ ప్రాణము దక్కించుకునేటట్టుగా ఆ పర్వతానికి పారిపో. ఇప్పుడు లోతు ఏమంటున్నాడు? దేవుడితో చెప్తున్నాడు ఏమని? ప్రభువా అలా కాదు, దేవుడేమో నీ ప్రాణము కాపాడబడాలంటే ఆ పర్వతానికి వెళ్ళు. లోతు అంటాడు ప్రభువా అలా కాదయ్యా. అంటే ఇప్పుడు దేవునికే ఏమిస్తున్నాడు? సలహా ఇస్తున్నాడు, దేవునికే డైరెక్షన్ ఇచ్చేస్తున్నాడు. ప్రభువా మనం కూడా అప్పుడప్పుడు అట్లాగిస్తుంటాం. పాస్టర్ గారండి అట్ట కాదండి, ఎటు చేస్తే బాగుంటుందిగా. అర్థమైందా? స్తోత్రం అనండి. అదే చెప్తున్నాడు. లోతు అంటాడు ప్రభువా అలా కాదయ్యా. ఆఖరికి ఏమైంది? నేనా పర్వతమునకు తప్పించుకొని పోలేను, నేనా పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు ఎలా ఉంది? సమీపంగా ఉంది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకుపోనిమ్ము. దేవుడు వెళ్ళమన్న చోటకి ఏమవుతున్నాడు? వెళ్ళనంటున్నాడు. దేవుడు వద్దన్న చోటకి వెళ్ళాడు. ఆఖరికి ఏమైపోయింది? లోతు యొక్క కుటుంబం పతనమైపోయింది, లోతు ఆస్తి పాడైపోయింది, లోతు పిల్లలు పాడైపోయారు, లోతు భార్య పాడైపోయింది. టోటల్ లోతే సర్వనాశనం అయిపోయాడు. ఎందుకో చెప్పనా? చెప్పండి అమ్మా. ఎవరి మాట లేదు అంతే. దేవుని మాట వినకపోతే అట్టే ఉంటుంది. ఎందుకో సేవకుడు చాలా భారముతో ధనాన్ని వ్యయపరిచి ఖర్చును లెక్క చేయకుండా ఇంత భారముతో ఈ సభలు ఏర్పాటు చేసి దేవుని వాక్యాన్ని ఎందుకు బోధిస్తున్నారో తెలుసా? కీడు నుండి నీవు తప్పించబడాలి, నీ ప్రాణము రక్షించబడాలి, నీ ఆత్మకు క్షేమం కలగాలి, నీ కుటుంబం దీవించబడాలి. ఇప్పుడు ఈ మాటలు నీవు చెవిని పెట్టగలుగుతున్నావా? సేవకుని భారాన్ని గుర్తించగలుగుతున్నావా? దేవుని మాటకు విధేయత చూపగలుగుతున్నావా? నీకు అద్భుతం జరుగునుగాక, కార్యం జరుగునుగాక. ఇప్పుడైనా ఈ మాటలు విన్నా తర్వాత అయినా సేవకుని మాటకు మనం విధేయత చూపుదుముగాక. ఇక 3వ మాట చెప్పి ముగిస్తా. బైబిల్లో దేవుని చేత మెప్పు పొందినవాడు, ఘనత పొందినవాడు, ఒక మాట చెప్పాలంటే విశ్వాసులకు తండ్రి అని అందరు చెప్పండి. ఎవరమ్మా? విశ్వాసులకు తండ్రి. ఎవరైనా? అబ్రహాం. ఇస్సాకు పుట్టాడు. అల్లారు ముద్దుగా ప్రేమిస్తున్నాడు ఇస్సాకుని. ఏమైందో తెలియదు కానీ దేవుడు వెంటనే అబ్రహాముని పిలిచి, అబ్రహామా నీ ఒక్కగాని ఒక కుమారుణ్ణి నాకిచ్చేయి ఆ పర్వతం మీద అని చెప్పాడు. ఇటు చూడండి అక్క, ముగిస్తాను వినండి. అబ్రహాము నేను ఇవ్వను అన్నాడా? ఇస్తాను అన్నాడా? ఇస్తానన్నాడుగా. మారు మాట్లాడకుండా కత్తె, కట్టెలు, నిప్పు, కుమారుణ్ణి, పనివాడిని తీసుకొని దేవుడు చూపించిన మొరియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. బలిపీఠం కట్టేశాడు. ఇస్సాకు దేవుడు నిన్నే చూసుకున్నాడు, నిన్ను దేవునికి అర్పించేస్తానన్నాడు. ఇస్సాకు అప్పగించేసుకున్నాడు. బలిపీఠం మీద కాళ్ళు చేతులు బంధింపబడిన వాడై ఇస్సాకు బలిపీఠం మీద పడుకోబెట్టబడ్డాడు. చెప్పండి, అబ్రహాము చేతులు ఇప్పుడు ఏముంది?
కత్తి ఉంది. కత్తి అలా పైకెత్తాడు. ఇలా వధించబోయే క్షణములో అబ్రహామా ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయబాకు, అతన్ని ఏమీ చేయబాకు. ఆదికాండం 22:12 అయ్యగారు చదువుతున్నారు. అతనిని ఏమి చేయబాకు, నీ ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవు. అందరు చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. అక్కడ ఎంత అద్భుతంగా రాశాడో తెలుసునా? నాకీయ వెనుదీయలేదు గనుక. అక్క ఇటు చూడండి, నాకీయ వెనుతీయలేదు గనుక ఇందువలన. చెప్పండి, నీవు ఎవరికి భయపడేవాడివి? ఇప్పుడు చెప్పండి, దేవునికి భయపడేవాడు అక్క చెప్పండి ఏం చేయడు? వెనుకంజ వేయడు. ఆమేనండి. ఇప్పుడు ఏమైపోతాడు? ముందుకు సాగిపోతాడు. గట్టిగా హల్లెలూయా. ఒక వచనం పాడదాం అందరూ. పురాతన కాలం నుంచి మనం పాడే పాట. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగెద యేసునితో నా జీవిత, గట్టిగా యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగా నీ వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, నీ సాగేదా. అందరూ జీవిత కాలమంతా చప్పట్లు కొడదాం. సర్వజనులారా దేవుని మహిమపరచండి. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము, అందరూ ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగేదా, నీ సాగేదా. గోరి జీవిత సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. క్రైస్తవుడు ఆగడు. క్రైస్తవుడు ఏమైపోతాడు? సాగిపోతాడు. ఆమేనండి. ఇప్పటికి 3 విషయాలు చెప్పాను. ఒకటి, క్రైస్తవుడు భయపడి పాపము చేయకుండా బ్రతకాలి. రెండోది, క్రైస్తవుడు దేవునికి భయపడి సేవకుని మాట వినాలి. మూడోది, క్రైస్తవుడు దేవునికి భయపడి ప్రతి విషయంలో వెనకంజ వేయకుండా ముందుకు సాగిపోయేవాడుగా ఉందరుగాక. ప్రార్థనలో సాగిపోవాలి, విశ్వాసములో సాగిపోవాలి, సంఘ పరిచర్యలో సాగిపోవాలి. గట్టిగా ఆమేనండి. ఆగకూడదు. చెప్పండి అమ్మా. పొగిడినా ఆగను అనండి, పొగడకపోయినా ఆగను అనండి రమ్మా. చెప్పండి హల్లెలూయా. మనోళ్ళు చూడండి, అమ్మా మార్తక్క అసలు నీలాంటామా ఎవ్వరు అంటే ఇక బేకు బెల్ల కూడా ఉండదు. చెప్పంది కూడా ఏం చేస్తుంది? మూలున్నది కూడా లాక్కొచ్చింది బయటికి. మార్తక్క చేస్తే చేసేవి కానీ ఏంటి ఆ పని అన్నామనుకో,
ఇక చూడే సైకిల్ మూలన పడాల్సిందే. హల్లెలూయా అనండి. ఇక ఏమైపోయి తుప్పట్టిపోయిన వస్తువులాగా అయిపోద్ది. కారణం ఏంటి? ఏంటక్క ఎంత స్పీడ్గా ఉన్నావు, ఎంత భక్తి పర్రాలు, ఎంత వైరాగ్యం, అసలు ఏంటి అని అంటే చాలు. ఏమని తెలుసా? నేను తప్ప చేసేది ఎవరున్నారు? ఎంతలో మాట అన్నాడు చూసావా? చేసినా గుర్తింపు రావట్లా నాకు, చేయిపోయినా గుర్తింపు రావట్లేదు నాకు అని. ఇక ఆ తర్వాత తాను చెడిన కోతి. అర్థమైందిగా? రోజు సంఘాల్లో జరుగుతున్న విషయాలే. గట్టిగా ఒక్కసారి హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేది అదే. నీకు దేవుని భయం ఉంటే పొగిడినా సాగిపోతావు, పొగడకపోయినా సాగిపోతావు, పెట్టినా సాగుతావు, పెట్టకపోయినా సాగుతావు, తిట్టినా సాగు. ఏ పరిస్థితుల్లో కూడా చెప్పండి వెనకంజ వేయకుండా. బ్రతికిన చేపకి చచ్చిన చేపకు చూడండి. బతికిన చేప నీటి ఎద్దడికి ఏమైపోద్ది? కొట్టుకుపోద్ది. చచ్చిన చేప నీటి యొక్క ప్రవాహానికి ఏమవుద్ది? అదే బ్రతికిన చేప చూడండి, నీరు ఎంత స్పీడ్గా వస్తే అందరు చెప్పండి చేప అంత స్పీడ్గా ఏమవుద్ది? ఇప్పుడు క్రైస్తవుడు బతికినోళ్ళలాగా ఉండాలా, సచ్చినోళ్ళలాగా ఉండాలా? అది ఆమేన్. దేవునిలో రోషం కలిగి సాగిపోదువుగాక. నేను ఆగను అనండి. రాజుబాబు గారు ఒక పాట రాశారు. ఏం పాట అంటే చెప్తాను వినండి, గుర్తొస్తుంది. హల్లెలూయానండి. ఆగడట క్రైస్తవుడు. ఎలా ఉంటాడు? సాగిపోతాడు. యేసు కొరకే బ్రతికెదను అని ఒక పాట రాశాడు. ఆ పాటలో నేను సాగిపోతాను, ఆగను అని చెప్తాడు ఆయన. మనం పాడుకునే మినిస్ట్రీ పాటల్లో ఒక పాట ఉంటుంది. సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో. ఆమేనండి. ముగిచ్చే టైం ఎందుకు ఎక్కువ పాడట్లేదు నేను, వినండి. ఏమవ్వాలి మనం? ఆగాల, సాగిపోవాలా? అంతే. సాతానుగాడుకు సిగ్గేసి తలంచుకోవాలి తప్ప ఆమేన్ ఆగకూడదు మనం. హల్లెలూయా. రాత్రి వెళ్ళేనమ్మా 10:30 అయిందమ్మా, ఎంత మంచి అంత పోదు, అప్పుడు దాకా ఉంటే ఎట్టానమ్మా మంచిగా ఉంటుంది అనకూడదు. హల్లెలూయా. నీకు మంచి ఎక్కువ, అయ్యగారు పెట్టే ఖర్చు ఎక్కువ మాట్లాడరేంట్రా? హల్లెలూయానండి. ఆగకూడదు. ఆమేన్. తడిచినా పర్వాలేదు, మన అయ్యగారు చెప్తారు. తడిచి మొలిసినోడు అంట చరిత్రలో ఎవడూ లేడంట. దేవునికి స్తోత్రం. అవునా కాదా చెప్పండి? ఆమేనండి. రేపు మీరు ఆగక ఒక్కొక్కరు 10 మందిని, బైబిల్లో ఉంది, యూదులు చెంగు పట్టుకున్నారంట. 10 మంది ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధికి. ఆమేన్. 10 మందిని మీరు లాక్ రావాలంతే. స్తోత్రం అనండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రేపు పొద్దున్నే మారిమోగిపోవాలి ఊరు. ఏమని? ఈ మైకిల్ గోల్ కాదు, పొద్దున్న మీరు అటు చెప్పాలి. అమ్మ అసలు కోటాలమ్మ ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత దేవుని అని చెప్పి ఏం చేయాలి? మీరు అలా నడిపించుదురుగాక, అలా మీరు సాగిపోదురుగాక. సాగాలి. ఏమవు కూడా చెప్పండి. బైబిల్ ఒక వాక్యం ఉంది కదన్నా, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుతిరుగు చూచువాడు నా రాజ్యమునకు వారసుడు అనుంది బైబిల్లో. మనోళ్ళు ఏమో తెలియదమ్మా, ఎంత స్పీడ్గా ఉంటారో అసలు. అమ్మో యేసు రక్తమే జయం. బాప్తీసం పొందుతారా? అసలు బాప్తీసం పొందినప్పుడు ఎంత ఉజ్జీవమో, అసలు యమ ఉజ్జీవం. అసలు చూస్తే ప్రభు ఇప్పుడు వస్తే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అన్నట్టు ఉంటారు. హల్లెలూయా. క్రొత్తలో అమ్మో ఆరంభంలో వాళ్ళ సూరత్వం, వీరత్వం, ధీరత్వం. కొంతకాలం అయిపోయిన తర్వాత మూఢత్వం. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏం కనపడద్దిక? మూఢత్వం. మహంజోడు సొరకలాగా
సాగదీసుకొని గుమ్మడికాయలాగా ఉబ్బించుకొని, స్తోత్రం. ఏమీ లేదు. దావీదయ్య గారు అంటే వెళ్తుంటే ఆమె ఎదురయ్యిందంట. ప్రైజ్లాడ్ అంది. ఏమంది? ఇప్పుడు ప్రైజ్లాడ్ అయ్యా అంటే ఎంత బాగుంటుంది. అది వరకు వాక్యాలు బైబిల్ చదువుతున్నాను నేను, మళ్ళా అసలు బైబిల్ చదివేసి అతను మళ్ళీ చదువుతుంటే చదివే కొందుక కొన్ని మాటలు ఓర్తని నాకు. స్తోత్రం. బైబిల్లో చూస్తే ఆ రోజుల్లోనంట నమస్కారం అనోళ్ళు కాదు, సాష్టాంగ. ఇప్పుడు ఏమీ లేదు. ప్రైజ్లాడ్ అర్థమైందా? ఈ ప్రైజ్లాడికి అయ్యగారు ఏమో కోటాలు, ఎల్లుండే ముగింపు అయిపోద్ది, ఆర్కెస్ట్రా అన్నోళ్ళకి కట్టాలి, సౌండ్ సిస్టమ్ అన్నకు కట్టాలి, లైటింగ్ అన్నకు కట్టాలి, జనరేటర్ అన్నకు కట్టాలి, స్టేజీ అన్నకు కట్టాలి. కోటాలు పెట్టినప్పుడు ఖర్చులేమో అయిపోయిన తర్వాత ఎత్తాలన్నా అంటే పరపర మీకు ఎన్ని కావాలని తీసుకురండి అయ్యగారు అంటాడు. ఆయన ముందు 4 రోజులు కూడా అవదో ఫోన్ చేస్తూ ఉంటే మా గుండెలోనే ఏమడుద్ది. ఈ టెన్షన్లో అయ్యగారు వెళ్తా పాపం వినిపించుకోలే. కారణం ఏంటంటే ప్రైజ్లాడ్ అంటుంటుందిగా. ప్రైజ్లాడ్ అంటే కొంచెం ఏమన్నా స్తోత్రం కనపడద్ది. అమ్మ ప్రైజ్లాడ్ అక్క, పరిచయకు రండి అక్క ఏదో చెప్తాడు. ఏమేమో ప్రైజ్లాడ్ అనగానే ఆయనకి వినపడదో, టెన్షన్లోనేమో చూడలేదు. ఆయనకి చెప్తాడమ్మా. ఇప్పుడు ప్రైజ్లాడ్ అంటే ఆయనకి చెప్తాడు, మనకి చెప్పడో. అయిపోయిన కోటాలు అవసరం తీరిపోయిందిగా. ఏమే కోటం ఖర్చు అంతా ఆమె పెట్టుకున్నట్టు. అమ్మో బెల్లప్పు. స్తోత్రం. ఇప్పుడు నా బాధ ఏంటంటే ఆగకూడదు, అది నేను అనేది. ఆమేన్. ఆగకూడదు. ఏమవ్వాలి? సాగిపోవాలి. 4వ మాట చెప్పి ముగిస్తా. మొదటిది, భయపడువాడు పాపం మాంతాడు, భయపడువాడు సేవకుని మాట వింటాడు, భయపడువాడు ఆగక సాగిపోతాడు. 4వది, దేవునికి భయపడువాడు దేవునికిచ్చే విషయంలో ముందుంటాడు. హల్లెలూయా. దేవునికిచ్చే విషయంలో ఎలా ఉంటాడు చెప్పండి? ముందుంటాడు. అప్పుడు నీవు వర్ధిల్లుతావు. హల్లెలూయా. చెప్పండి, ఏమవుతావు? వెనకంజ వేయకూడదు. అందరని నాతో ముగిస్తాను. ఇచ్చే విషయంలో అనండి. ఒక ఊరు వెళ్ళే నేను ఇలాగే కూటం గృహ కూడికి పెట్టుకొని పిలిస్తే ఆ పాస్టర్ గారు వాళ్ళు చౌదరీస్ మీటింగ్ పెట్టుకొని ఎర్రవారిగూడెం అని మా ఊరు రమణకిపేట తర్వాత ఎర్రవారిగూడెం అని వస్తుంది. రమణకిపేట, సూర్యపల్లి, సోమవారం, ఆ తర్వాత మర్లపాలెం, అట్నుంచి ఎర్రవారిగూడెం. అక్కడ పాస్టర్ గారు యోహాన్ గారు రమ్మంటే వెళ్ళాను. ఆమె అయ్యా సాక్ష్యం చెప్తానని చెప్తుంది. ఆమెకి పశువులు ఉన్నాయి. ఓ పశువుకి పాలు తీస్తుంటే పాలకు బదులు రక్తం వస్తుంది. పాలు రొమ్ముల్లో నుంచి ఏమొస్తుంది? అమ్మో ఏసు రక్తం చేయం ప్రభువా, రక్తం వస్తుంది ఏంటి నాయన, స్తోత్రాలు నాయన అని ప్రార్థన చేసుకొని 500 రూపాయలు మందిరంలో ఇచ్చి మొక్కుబడి చేసుకుంది. పొద్దుండే పాలు తీసి రక్తం వస్తుందండి, మొక్కుబడి చేసుకుంది. పొద్దుండి సాయంత్రం యథావిధిగా చేస్తుంటే పాలే వచ్చినాయి. ఆమేన్. రక్తం వచ్చేది ఇప్పుడు ఏమైపోయింది? పాలు వచ్చినాయి. అమ్మలక్కలు కూర్చుంటారుగా, కల్లా బొల్లు సొల్లు. కొత్తలో అయిపోయారు కానీ లేకపోతే చెప్పుదును. హల్లెలూయా. అంతేగా, కల్లా బొల్లు సొల్లు కూర్చున్న కానీ సోదు మాటలుగా అబ్బబ్బా అని చెప్పింది. ఇంతలో ఆ అబ్బాయి ఏం చేసింది తెలుసా? అట్టగాదు గొబ్బ 500 రూపాయలు కానుకిస్తే అయ్యగారు తింటాడే, దేవుడు తింటాడే ఏంటి అని చెడగొట్టే మాట చెవిలో ఊదింది. ఇది నిజమా అన్నట్టు. నిజమేగా, అయ్యగారి కానీ తినేది దేవుడు కాదు. కానీ 500లో దశం భాగం ఎంత? 50 రూపాయలు. ఆదివారం వెళ్ళిపోయి మొక్కుబడి 500 వేయకుండా 50 వేసేసి ఏమీ తెలియని ఏమన్నగాని నేను తెపాళ తీసుకొని, ఇక్కడ తెపాళ అంటారా మీరు పాత్రని? అదేనమ్మా
కరెక్ట్, నేను తప్పు అనలేదు. హల్లెలూయా. పేడ తీసుకొని గేదె కాళ్ళ దగ్గర కూర్చుంది. తన్నితే బాగుండు అనిపించింది నాకు, సాక్ష్యం చెప్తుంటే. పాలు తీస్తుంటే ఏమైందో తెలియదు కానీ పాలకు బదులు రక్తం వస్తుందంట. మళ్ళీ గుండె గబేలమనిపోయింది. ప్రభా స్తోత్రాలను అయినా ఏడుతుంది. నాకు అటుంటాళ్ళు కలబలు తెడుపులు చూసేవాళ్ళు చూస్తే మా కడుపు మండిద్ది. ఆ ఏడిపేదో ముందే ఉంటే ఈ రోగం వచ్చేది కాదుగా. మళ్ళా పొరపాటును ఒప్పుకొని క్షమాపణ అడుగు ప్రార్థన చేసుకొని, ఈసారి ప్రభా 500 కాదు నాయన. ఏం చెప్తాను? సాక్ష్యమే చెప్తా. ఏది? ఇంట్లో కుడికి పెట్టుకొని సాక్ష్యం చెప్తానని చెప్పి వినండి. ఇప్పుడు నాకు ఇచ్చిందిగా కానుక, వాళ్ళ అయ్యగారికి ఇచ్చిందిగా. వచ్చిన సంఘం మొత్తానికి ఏం పెట్టింది? టెక్క కుదరలా. ఇచ్చే విషయంలో ఏమేయకూడదు. కొంతమంది అయ్యగారు భారంతో కోటాలు పెడుతుంటే ఎంత సమర్పణ ఉంటుందో, కొంతమంది ఎంత సమర్పణ ఉంటుందో. పరిచయని ప్రభు ఆశీర్వదిస్తాడా? ఇచ్చే ఏళ్లలోని వారవలేని కళ్ళు కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇవ్వటం వెంటనే ఏం చేస్తారు తెలుసా? బిగబట్టేస్తారు. ఒకప్పుడున్న సమర్పణ ఇప్పుడు ఉండదు. ఒకప్పుడున్న వైరాగ్యం ఇప్పుడు ఉండదు. ఒకప్పుడున్న భారం ఇప్పుడు ఉండదు. ఒకప్పుడు దేవునికి ఇవ్వాలి, దేవుని పని జరగాలి, సహకరించాలి, ప్రోత్సహించాలి, నేనుండాలి. ఇదిగో ఈ సేవ యొక్క భారం నా భుజాల మీద ఎత్తుకొని నేనేం చేయాలి? మొయ్యాలి. స్తోత్రం అనండి. అనేది ఉండదు. మామూలు ఏనానా ఈ టైంలో నువ్వేంటి ఇను మా నాన్న అడగండి. నానే నాకు ఏం చేశాడు తెలుసా? నాకు ఒక బండి ఉండేదన్న. ఏం బండి అది అబ్బాయి సామేలకి ఇచ్చింది? స్కూటీయా? మా నాయనే గ్లామరు. నేను గ్లామర్ ఒక సేవకుడికి ఇచ్చా. నాకు క్రొత్త గ్లామర్ బండి ఇచ్చేసా. నా తిరిగే బండి ఇచ్చా. హల్లెలూయా. నాకు దేవుడు కారు ఇచ్చాడు, స్కూటీ ఇచ్చాడు. నేను కొనలా. నేను కొనని కారులో తిరుగుతున్నా ఇప్పుడు. నేను కొనని స్కూటీ మీద తిరుగుతున్నా ఇప్పుడు. స్తోత్రం. సమర్పణలో అంత ఆశీర్వాదం ఉంటుంది అంతే. ఆమేన్. సేవకులు కూడా ఇవ్వటం నేర్చుకుంటే దేవుడు సేవకులకి ఇస్తాడు. సేవకులు కూడా నమ్మకంగా దశంభాగం ఇవ్వటం, పరిచర్య విషయంలో భారంగా సేవకులు దేవుడు చేస్తాడు. ఆమేనండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ వైరాగ్యం రావాలిగా నీకు. బిగబట్టకండి, గుప్పిలు విప్పండి, చేతులు చాపండి. దేవుడు ఆకాశపు వాకిళ్లను విప్పి చెప్పండి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. నేను అయ్యగారికి 10:30 లోపే ముగిస్తానని చెప్పాను కాబట్టి నా మనసులో చాలా మాటలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పను. ప్రభు చిత్తమైతే మరలా వచ్చినప్పుడు మాట్లాడతాను. ఈరోజు మీరు దేవునికి భయపడి అమ్మా దేవుని పరిచర్యకు మీరు సహకరించుదురు కాక. డబ్బు లేనప్పుడు ఒక మాట, డబ్బు వచ్చిన తర్వాత ఒక బుద్ధి పుట్టింది. ఆ భార్య భర్తలకి దాచుకున్నారుగా. దేవుని ఆత్మను శోధించుటకు మీరిద్దరు ఎందుకు ఏకీభవించారు? మనిషితోను కాదు, మీరు దేవునితోనే అబద్ధమాడుటకు మీరు ఏమైపోయారు? ఏకీభవించారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎరుగక ఏ ప్రాణం వదిలేసిన చరిత్ర బైబిల్లో చదువుతున్నాం. దేవునికి ఇవ్వాల్సింది ప్రభువుకి సమర్పించుకోగలుగుతున్నావా? ఈ రాత్రి ప్రియులారా, దేవునికి భయపడి ఒక్క మాట చెప్తాను తల్లి, ఒక్క మాట ప్లీజ్, ముగింపు అందరు వినండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది కోటాలు అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు మిగులుతాయి, పచ్చిమిరకాయ మిగులుతాయి, టమాటాలు మిగులుతాయి, అవి మిగులుతాయి, పంచుకుంటానికి ప్లాన్ చేస్తుంటారు కొంతమంది. అదే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వినండి, అద్భుతమైన మాట.
దేవుని మందిరములో మన సొమ్ము ఉండాలి, కానీ దేవుని భాగం మనము దోచుకోకూడదు. అది మనకు ఆశీర్వాదం కాదు. దేవునికి సంబంధించి ఏదైనా అంటే నీవు దేవునికి ఇవ్వవలసింది, దేవుని మందిరానికి తేవలసింది ఏది మన ఇంటిలో ఉండకూడదు. కైసరివి కైసరివే చెప్పండి, దేవునివి దేవునివి. ఈ రాత్రి మాట వింటుండగా మిమ్ముని మీరు ఒక్కసారి తీర్మానం చేసుకొని, ప్రభువా ఈ సభల మొదటి రాత్రి నాతో మాట్లాడావు, నేను ఇక నీకు భయపడే క్రైస్తవుడిగా మారుతాను. హల్లెలూయా. సిలువలో వేలాడుతున్న దొంగ రెండవ దొంగతో చెప్తాడు, ఇది మనకు న్యాయమే, మనమును అదే శిక్షలో ఉన్నాం, నీవు దేవునికి భయపడవా? హల్లెలూయా. నిలబడండి అందరూ, ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. చప్పట్లు కొడదాం అందరూ, అందరూ సారీ, అందరూ హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా అందరూ ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా చప్పట్లు. ఆమేన్. యేసయ్యా నీకు భయపడతాను ప్రభువా. ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి, శూన్యములో ఈ భూమిని అందరూ శూన్యములో నీకే 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 వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే యేసయ్యా.
యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అదిగో అదిగో దేవుని మహిమ కలిగిన సింహాసనం, దైవ శక్తి ఒక్కొక్కరి మీదకి దిగుతున్న రాత్రి. అగ్ని వంటి నాలుకలు, రహాల రిబల శరబబ, రిబల తురబల శరబబ. యేసయ్యా, రెండు చేతులు పైకెత్తండి. యేసయ్యా, నీకు భయపడతానయ్యా, నీ వాక్యానికి లోబడతానయ్యా, నీకిష్టుడుగా ఇష్టురాలుగా ఉంటానయ్యా, నా కట్టి జీవితాన్ని దయచేయమని ప్రభువుని అడగండి. నోరు తెరవండి, ప్రార్థన చేసుకోండి. ఇక మీదట నీకు భయపడి పాపాన్ని వదులుతానని, నీకు భయపడి సేవకునికి లోబడతానని, నీకు భయపడి నీ పరిచర్యలో ఒక మూల స్తంభముగా నేను ఉంటానని, అయ్యా నీకు భయపడి వెనకంజ వెయ్యక ముందుకు సాగిపోతానయ్యా అన్న వాళ్ళు మీరు చేతులెత్తండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాలు కొరకు వందనాలు. మీ దాసుని గుండెల్లో మీరు పెట్టిన భారము కొరకు స్తోత్రమయ్యా. ఈ ప్రాంత ప్రజలు రక్షణ పొందాలి, సంఘం దీవించబడాలి. నా తండ్రి, ఒక గుంపు జనాంగం నీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడాలి అనే ఉద్దేశముతో ఏర్పాటు చేసిన ఈ 3 దినాల సభలలో మొదటి రాత్రి సభ ఆశీర్వాదకరంగా జరిగించావు. ప్రజలతో మీరు మాట్లాడావు. చేతులు ఎత్తారయ్యా, వాక్యానికి అప్పగించుకుంటున్నారయ్యా. కృప కలుగునుగాక. ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడాలి, రక్షణ పొందాలి, నీకు భయపడే క్రైస్తవుడుగా మారాలి. ఎంతమంది అయితే లైవ్లో నీ మాటలు విన్నారో, సన్నిధికి వచ్చారో, ఈ శబ్ద యంత్రం ద్వారా నీ మాటలకు తల వంచి నమస్కరిస్తున్నారో, వారందరూ దీవించబడుదురుగాక, సేవకులు ఆశీర్వదించబడుదురుగాక, కృప కలుగునుగాక. ఇంకా ముందున్న 2 దినములు మరింత ఆశీర్వాదకరంగా జరిగించమని దైవ సేవకులను ఎత్తిపట్టి బలపరిచి అద్భుతమైన మీ జీవవాక్కులు అందించండి. అట్టి బలమైన కార్యం మీరు చేయబోతున్నందుకు, సేవ అవసరాలు, సంఘ అవసరాలు, పరిచర్య అవసరాలు, కుటుంబ అవసరాలు మీరు తీరుస్తున్నందుకు స్తుతి చెల్లిస్తూ యేసు పేరట వేడుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వాని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధిలో కూడి ఉన్న మనందరికీ, మనవలే ప్రార్థించు సకల పరిశుద్ధులకు కృప సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.